నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. మూలిగే నక్కపోయిన తాటిపండు పట్టమంటే ఇదేనేమో, కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే ఇంతేనేమో. సరిగ్గా ఏడాది కిందట కిక్కిరిసున్న ఆ పార్టీ ఇప్పుడు సగానికి పైగా ఖాళీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, లోక్సభ ఎన్నికలో చరిత్రలో తొలిసారి ఖాతా కూడా తెరవకపోవడం, వీటి మధ్యలో అధినేత కుమార్తె జైలు పాలవడం, ఇలా అన్ని పరిణామాలతో పార్టీ నుండి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. తాజాగా మాజీ స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నారని గుసగుసలు గట్టిగానే వినబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా? చివరికి పార్టీలో మిగిలేది ఆ నలుగురేనా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో మనతో అందుబాటులోకి ఉంటారు. అదేవిధంగా బీజేపీ నేత కూడా మనతోటి అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అందరికి. రామ్మోహన్ గారు, ఏంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీఆర్ఎస్కి గడ్డు కాలం తప్పేటట్టు లేదు. ఈ ప్రస్తుతం ఉన్న సినారియోని, ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు స్థాపించిన రోజు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సముద్రంలో కెరటం మాదిరి పడి లేచి పడినా గానీ తీరం చేరుకొని తీరుతుంది ఖచ్చితంగా. తప్పకుండా ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు పార్టీ వీడిపోవడం చాలా దురదృష్టకరం, ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అన్ని పదవులు అనుభవించి అధికారంలో 10 సంవత్సరాలు మంచి సముచిత స్థానం పొంది ఉత్కృష్టమైనటువంటి పదవిలో కూర్చొని స్పీకర్ గా సభ నడిపిన వ్యక్తి ఈ రోజు రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత లాభం కొరకు, స్వలాభం కొరకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆ రోజు నీతి, నిబద్ధత, నిజాయితీ చెప్పిన మాటలని మూటగట్టి అటకపైకి ఎక్కించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే అనుభవజ్ఞులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి ఎటువంటి పని చేసేవారు ఊహించలేదు. ఎందుకంటే ఇలా అనాదిగా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ద్రోహుల పంచన చేరి ఏం ఉద్ధరిస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశమే. ఇటువంటి పరిస్థితి ఎన్ని పరిస్థితులు ఎదురైనటువంటివి కేసీఆర్ గారు నిబద్ధతతోటి ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పార్టీ సైనికులు చాలా గట్టి వాళ్ళు. ఉద్యమంలో ఎన్నో కేసులు, ఒడిదుడుకులు, లాఠీ దెబ్బలు, బాష్పవాయు ప్రయోగాలు ఎన్ని చూసామండి. ఇటువంటి వాళ్ళు ఎంతమంది పోయినా కొత్త నాయకుల్ని తయారు చేసే శక్తి కేసీఆర్ గారికి ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీరు పోయినంత మాత్రాన పార్టీ నష్టపోయిందని అనుకుంటే వారి మూర్ఖత్వం అది. కానీ ఈ రోజు వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుని వాళ్ళు పోవడం అనేది చాలా తప్పు పరిస్థితి. మరి ఇటువంటి ద్రోహుల వల్లనే పార్టీ ఓడిపోయిందని అనిపిస్తుంది మాకు. కానీ ఇంకా ఒక్కటి మనం గమనించాలి, ఇంకా చాలా మంది పోతారని మీరు చెప్తా ఉన్నారు కానీ ఎవరు పోకపోవచ్చు. ఒకవేళ పోయినా కానీ పార్టీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టి మళ్ళా తప్పకుండా అధికారం రావడం మాత్రం తథ్యం. ఇది వచ్చే ఎన్నికల లోపల ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో అస్తిత్వం కొరకు పోరాటం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ప్రజలతో కోపంతో కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్ల వల్ల కావచ్చు, మాకు లబ్ధి చేకూరుతూ అనే భావనతోటి చిన్న పొరపాటుతోన కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. అంతే తప్ప ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని పూర్తిగా వాళ్ళు మనసు నుంచి తీసేయలేదు. కాబట్టి నిర్లక్ష్యానికి గురి కాలేదు కేసీఆర్ గారు. కేవలం 1 పాయింట్ తేడా ఓటుతోనే మాత్రం పోయింది. ఈ రోజు కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కలవడం, కాంగ్రెస్ పార్టీ కలిస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో అక్కడ ఖజానాలో నిధులే గతి లేవు. ఈ రోజు వారు చెప్తున్నారు. రామ్మోహన్ గారు, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా తెలుస్తుంది. రామ్మోహన్ గారు, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇప్పుడే. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దిగడంపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయిందంట. ఘటనపై విచారణ ఆదేశిస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని 12 మంది మీద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఎవరు ఈ 12 మంది? ఎందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి తీవ్ర ఆందోళన చేశారనుకోవచ్చు? ఆందోళన చేయలేదు, ఏం చేయలేదు. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేరుతున్న తెలిసి శాసనసభ్యులు బాలకృష్ణ గారు మిత్రులు అందరు కలిసి మాట్లాడదామని వెళ్ళి అక్కడ పార్టీ పెద్దలు అందరూ కూడా కావాలని అక్కడ వీరు రేవంత్ రెడ్డి గారు మనసులో చెడు ఆలోచన పెట్టుకొని దురాచరణతోటి ఆ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వాళ్ళ నెట్టివేయడం, వాళ్ళని దొబ్బేయడం, కేసులు చేసి అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపించడం జరిగింది. ఏం నేరం చేసిన రిమాండ్ పంపుతారండి? భారత శిక్ష పద్ధతి చెప్తుంది 7 సంవత్సరాల శిక్ష గల
పడే ఒక్క కేసులను మాత్రమే రిమాండ్ చేయాలని చెప్తోంది. ఈ రోజు వారి ఇంటిలోకి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినంత మాత్రాన ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, ఉద్యమకారుడు, ఒక యువ నాయకుడు అటువంటి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టి రిమాండ్ పంపుతా అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మాట్లాడడానికి పోయి ఈ రోజు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో 8 సంవత్సరాలు పనిచేసారు కదా, మరి అడుగుదామని ఒక పార్టీ కార్యకర్తగా పోయిండే ఉస్మాన్ అక్కడికి. తప్పేముంది అక్కడ? పోయి మాట్లాడితే కూర్చోబెట్టి మాట్లాడని ఉంటుంది, ఎందుకు వచ్చినావు మేము పోయినాక రా అని చెప్పేది ఉంటుంది సామరస్యం. కానీ అంతే వాళ్ళందరినీ నీ దగ్గర అక్కడ ఆందోళనకు దిగినట్టుగా విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. మీరేమో మాట్లాడదాకి వెళ్ళారన్నారు, రెండింటికి సారూప్యత మాట్లాడడానికి పోయినప్పుడు చర్యకు ప్రతి చర్య తప్పదండి. మాట్లాడడానికి పోయినప్పుడు నెట్టి వేయడం కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం అండి? టీఆర్ఎస్ నాయకులు ఆ నిమిషం వరకు టీఆర్ఎస్ నాయకులే కదా, వారు ఇంకా కడువగప్పుకోనంత వరకు టీఆర్ఎస్ నాయకులే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోనీకే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు, ప్రతి తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరికి, ఒక సామాన్య వ్యక్తికి కూడా అవకాశం ఉంటది పోవడానికి. ఎందుకంటే ప్రజానాయకుడు వారు ప్రజా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి అందరు కలిసి ఇంటికి వెళ్ళి మాట్లాడడానికో వినతులు చెప్పుకోవడానికి ఇదే సమస్య చెప్పుకోనికి పోతారు. అంత మాత్రాలను నెట్టివేసి పోలీస్ యంత్రాంగం పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టి వాళ్ళ నిర్బంధంలో నెట్టివేసి ఇంట్లోకి రానియకుండా పెడితే నేను దొంగలా లేకపోతే దేశద్రోహులా? కాబట్టి సంఘ విద్రోహశక్తి కాదు కదా. వచ్చిన వ్యక్తి ఒక వెల్ నోన్ పర్సన్, తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుడు, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వ్యక్తి, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక శాసనసభ్యునిగా పనిచేసిన వ్యక్తి, నువ్వు అటువంటి వ్యక్తిని లోనికి రానియకపోతే ఎట్లా అండి మీరు? ఇది తప్పు కదా మరి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ అధికార బలప్రయోగం జరిగింది కాబట్టి మా వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. అంతే తప్పితే కొట్లాడడానికి ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఎక్కడో ప్రయత్నం జరగలేదు. పోచారం సినిమా అడగడానికి మాత్రమే వెళ్ళారు అక్కడికి. దీంట్లో మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా కూర్చొని పోలీస్ యంత్రాంగం పెట్టి వారు నెట్టి వేయించడం, ఒక శాసనసభ్యుని నెట్టి వేయించడం, ఇది చాలా పొరపాటిది. ఇటువంటి చర్యలు కవ్వింపు చర్యలు ఎన్ని చేసినా మేము సంయమనంతో నిద్రపోం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా. దీనిపైన రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసుకోవాలి. ఇట్లా బలప్రయోగం చేసి ఏదో కేసులు పెడితే ఎవరు భయపడరు. ఇక్కడ ఉద్యమంలో ఎన్నో ఎదుర్కొన్నాం ఇటువంటి కాంగ్రెస్ జమానాలు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, ప్రజలందరూ చూస్తున్నారు, కరెంటు కష్టాలు చూస్తున్నారు, నిధుల కష్టాలు చూస్తున్నారు, ఉద్యోగాలు లేవు, ఏది లేదు, అన్ని ఇబ్బందికర పరిస్థితి. అపాయింట్మెంట్ లెటర్లు అయిపోయిన వాడికి లెటర్లు ఇస్తలేరు. ఒకటి రామ్మోహన్ గారు ప్రజలు చూస్తున్నారు ఒకటే. ఓకే, మరి ఎంతో కాలంగా ఉన్న మీ సీనియర్ నేత ఏం చూసి కాంగ్రెస్ లోకి వెళ్ళారంటారు? మరి తప్పకుండా వారిని అడగాలి. ఎందుకంటే వారికి ఏం తక్కువ చేశారండి? కేసీఆర్ గారు శాసనసభాధిపతిగా చేసి కూర్చోబెడితే వారు ఇట్లా ఈ వయసులో, ముదిమి వయసులో వారు వెళ్ళి బయటకు వెళ్ళి ఏ ముద్దరిద్దామని కాంగ్రెస్ పార్టీలకు పోమని. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఒక ఉద్యమకారుడుగా, ఒక పెద్ద నాయకుడుగా, సీనియర్ నాయకులతో వినోద్ ఎక్కేది. మీరు అందులో చేరి పక్క 22 మంది రెడీగా ఉన్నారని కూడా ఒక గుసగుసలు వినబడుతున్నాయి రామ్మోహన్ గారు. కేవలం పోచారం శ్రీనివాసరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారే కాదు, మరొక 22 మంది క్యూలో ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అట్లేం జరగదండి. 22 మంది జరగదు, ఏం జరగదు, కేవలం ఊహాగానాలు మాత్రమే అవి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెయ్యి వారికి ఏం తక్కువ చేయలేదు పార్టీ. ఈ రోజు పోయి ద్రోహుల పార్టీలో చేయరు. తెలంగాణ ద్రోహులు మీ వయసు అందరికి పోచారం శ్రీనివాసరెడ్డి అంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, పెద్ద మనిషి, ఇందిరాగాంధీ జమానా చూడవచ్చు, రాజీవ్ గాంధీ జమానా చూడవచ్చు, సోనియా గాంధీ జమానా చూస్తున్నాడు. ఈ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ఏం సమాధానం చెప్తాడు ప్రజలకు? వీధిలో తరిమి కొడతారు రేపు. ఓకే రామ్మోహన్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ కొన్ని మినిట్స్ లో వస్తాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు అలానే లైన్ లో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. పాపిరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు హస్తం గుటికి చేరారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి దగ్గర 22 మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కూడా గుసగుసలు వినపడుతున్న వేళ కారు పార్టీ ఖాళీ అవుతుంది అనుకోవచ్చా? మరి గతంలో కారులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరికంటే కూడా టీడీపీ పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఈ సినారియోను చూస్తుంటే బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ మీద తిరుగుదాడి కూడా చేస్తుంది, ఎదురుదాడి చేస్తుంది. మీరు మాత్రం ఎవరికి తెలంగాణలో పాల్గొన్న వారికి మీరు సీట్లు ఇచ్చారు? కోదండరామ్కి ఇచ్చారా? పలానా వాళ్ళకి ఇచ్చారు? ఎవరిని హక్కును చేర్చుకున్నారు? మీరు కూడా పక్క పార్టీ నుంచే తెచ్చుకున్నారు కదా అంటున్నారు. ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలి సార్? ఒకటండి, సరే ఇవాళ వేరే పార్టీని జాయిన్ కాలేదు కాబట్టి మాకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను విపులంగా మాట్లాడతాను. చెప్పండి. ఒక విషయం మనం ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 వరకు ఉన్నది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ డేట్ 2014 పెట్టుకున్నాం. అంతకుముందు కూడా అనవచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలను కూడా. పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ కొంచెం స్లోలో వినబడుతుంది.
కొంచెం గట్టిగా ఓకే, వినబడుతున్నదా? కొంచెం గట్టిగా మాట్లాడండి చాలు. థ్యాంక్ యూ. వినబడుతున్నదా ఇప్పుడు? హలో. యా ప్లీజ్ కంటిన్యూ సార్. రైట్. అయితే ఈ 2004లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కొందరు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కొందరు కలుపుకోవడం జరిగింది అనేది ఒక వాస్తవం. కానీ అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ లో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పెద్దగా చేంజ్ చేసుకోకపోవడం కానీ పోవడం కానీ లేకుండే. అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళే ఉండేది, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పార్టీలే ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, ఇవి రామ్మోహన్ గారు కూడా చెప్తున్నారు. ఈ పరిణామాలు ఎంత దూరమైనాయి అంటే కేసీఆర్ గారికి, నేను మొత్తముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారితో పనిచేసిన చాలా మంది నాయకులు, రామ్మోహన్ గారు మాట్లాడితే మేము ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులకు అందరికి టికెట్లు ఇచ్చి ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఆయనతో పెట్టుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు చేసింది ఏంటంటే, ఈవెన్ 2014 టికెట్లప్పుడు కూడా నేను అప్పుడు క్రియాశీలకంగా చాలా దగ్గర ఉంది. ఆ టికెట్ల పంపిణీలో కూడా నేను కొంత భాగస్వామ్యం ఉండేది. అప్పుడే మేము చెప్పినాం, కొంత ఈ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి అంటే, మన ఇది కొత్త పార్టీ, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు. కేసీఆర్ ఒక పెద్ద అభిప్రాయం ఏంటంటే 2014 ముందంటే 2004 నుంచి వెళ్ళి 2001 నుంచి వెళ్ళి కూడా ఎలక్షన్స్ అన్ని కూడా డబ్బుతో ముడిపెట్టి, డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇద్దాం, డబ్బున్న వాళ్ళకి టికెట్ ఈజీ గెలుస్తారు, లేకపోతే అంతకుముందు రాజకీయ అనుభవం ఉండి కొంత వాళ్ళకి పేరున్న వాళ్ళకి ఇస్తే ఈజీ గెలుస్తారు. ఈ అభిప్రాయంతో జరిగింది అంటే 2014 తర్వాత 2014 టికెట్స్ అప్పుడే చాలా మంది ఉద్యమకారులకు కానీ జాగులలో పనిచేసిన కానీ ఈవెన్ తెలంగాణ కోసం పనిచేసిన ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ ఆయన పట్టించుకోకుండా అప్పుడే ఏం చేశారంటే, పైసలు ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్ద పీట వేసి 2014లో టికెట్లు ఇవ్వడం జరిగింది. 2010 ఇప్పుడు దానికి బెస్ట్ ఉదాహరణ చెప్తా, కొండా సురేఖ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వరంగల్ ఈస్ట్ నుంచి. ఏది టీఆర్ఎస్ కేసీఆర్ 2014లో వరంగల్ జాకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. మానుకోట అంటే మహబాదు ట్రైన్ అడ్డుకోవడం, జగన్ అడ్డుకోవడం, పెద్ద మూమెంట్ అంత జరిగిన దాని తర్వాత కూడా కేసీఆర్ గారు సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ లో కొండ సురేఖ ఇచ్చింది. మేము అప్పుడు వద్దని చెప్పినాం, వద్దు సార్ ఇది బాగుండదు అంటే, మనం గెలవాలి కదా, అధికారం రావాలి కదా, మన అధికారం రాకపోతే తెలంగాణ మనం సాధించడం, మనకు అనుకున్న తెలంగాణ రాదని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైందంటే 2014లోనే కేసీఆర్ ఒక పద్ధతి తప్పిండు. ఆ పద్ధతి తప్పకుండా ఉన్న వాళ్ళతో నేను ముందుకు పోయి ఉంటే గెలిచేవాడు. ఎందుకంటే అప్పుడు జాగులలో పనిచేసిన వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి జనాల్లో ఆదరణ ఉంటే గెలిచే అవకాశం. ఆయన ఎందుకు ఆ పంతాన్ని ఎంచుకోకుండా వేరే పంతాకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మొదలైన ఈ దిగజాడు రాజకీయాలు ఎందూరమైనాయంటే 2014 ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ 61 సీట్లు వచ్చినట్టు క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది. 60 సీట్లు వస్తేనే వస్తుంది, 61 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 61 సీట్లు వచ్చిన తర్వాత తక్కువ మెజార్టీ ఉన్నది, ఆంధ్ర పరిపాలకులు దీన్ని కూలగొట్టే అవకాశం ఉన్నదని ఇమ్మీడియట్ గా ఆయన బీఎస్పీ కలుపుకున్నాడు. ఒకరు నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ కాళాది నగర్ కోడప్ప ఇద్దరు కలుపుకొని ఇంద్రకరణ్ రెడ్డి గారికి మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక స్లోగా ఆ తెలుగుదేశంలో ఉన్న 17 మంది ఎమ్మెల్యేలను, వైసీపీలో ఉన్న 4 ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఇంక్లూడింగ్ సిపిఐ ఎమ్మెల్యేలను కూడా కలుపుకోవడం జరిగింది. ఈ కలుపుకున్న రాజకీయాలు జరిగింది ఏంటంటే, అప్పుడే ఒక పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళే కానీ, తెలంగాణ టీఆర్ఎస్ కోసం పనిచేసి కేసీఆర్ ఉన్న వాళ్ళతో కూడా పెద్ద నిరసన మొదలైనప్పుడు, ఇది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది చెప్పినప్పుడు కేసీఆర్ ఎంత దూరం పోయి మాట్లాడిందంటే, ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్కా రాజకీయ పార్టీ. రాజకీయ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు రాజకీయాలు అవసరం, మన రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ అవసరాల ప్రకారమే పోతాం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమైంది, ఇది మళ్ళీ 2000 సరే ఇది ఒక ప్రవాసం 2018లో మళ్ళీ ఆయన ఒక 6 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కూడా జరిగింది. అవును, పోతే 88 సీట్లు వచ్చినాయి. అఖండ విజయం. నిజంగా 85 సీట్లు రావడం అనేది 119లో చాలా గొప్ప విజయం, జనాలు ఇంత పెద్ద విజయం. కానీ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దూరం ఏంటంటే, ఆ గెలిచినయే కాంగ్రెస్ కు 19 సీట్ల గెలిస్తే దానిలో 10-12 మళ్ళీ తీసుకోవడం జరిగింది. 10-12 అంత లాస్ట్ మూమెంట్కి వచ్చేవారికి 6-7 కూడా లేవు కాంగ్రెస్ కు. ఆ టీడీపీ ఒకటి ఉంటే అది కూడా కలిపేసుకున్నాడు. కలుపుకొని ఏం చేసిందంటే, అధికార పార్టీకి
వ్యతిరేకంగా ప్రతిపక్షం ఉండవద్దు, ప్రతిపక్ష స్థానం కూడా అపోజిషన్ పార్టీకి ఉండకూడదు. ఈ లెవెల్ ఆయన ఆలోచనలు పోయినాయి. ఇది ఇది జరిగిన విషయాలు. అయితే నేను ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయం ఇవాళ మన టాపిక్ ఉన్నది. పోచారం శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ జీవితం తెలుగుదేశంతో మొదలైంది. తెలుగుదేశం ఉన్నప్పుడంతా కూడా ఆయన ఒక మంత్రిగా, ఒక ముఖ్యమైన నాయకుడిగా దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా నిజామాబాద్ జిల్లాను ఆయన సాధించారు. సాధించిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఆ తెలుగుదేశం ఎప్పుడైతే కర్మరుగా అవుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తోని మళ్ళీ గెలిచి మళ్ళీ 10 సంవత్సరాలు, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు 10 ఏళ్ళు పెద్ద అన్ని పొజిషన్ అనుభవించింది, నిజం, వాస్తవం. 10 సంవత్సరాలు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండదు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు టీడీపీ, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కలిసి మళ్ళీ కాంగ్రెస్ 5 ఏళ్ళు అయితే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు. అంటే ఒక విషయం మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తే ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఒక 2-3 కుటుంబాలు, అది పోచారం శ్రీనివాసరెడ్డి అటువంటి కుటుంబం కావచ్చు, లేకపోతే ఇక్కడ రంగారెడ్డి అంటే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం కావచ్చు, లేకపోతే నల్లగొండ పోతే సీనియర్ కాంగ్రెస్ నాయకుల కుటుంబాలు కావచ్చు, ఇంకో ఒక నా ఉద్దేశం మేము అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యన మాకు అనిపించింది ఏంటంటే ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. అవి పార్టీలకు అతీతంగా, గవర్నమెంట్లకు అతీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయం తీసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ప్రతిపక్షాలు కూర్చున్నారు ఆయన. ఎందుకంటే స్పీకర్గా చేసిండు, మంత్రిగా చేసిండు, చాలా పొజిషన్లు చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ అధికార పక్షాలకు వచ్చాడు. అంటే ఎప్పుడు అధికారమే, అంటే ప్రతిపక్షం అనేది లేదు. ఈ కుటుంబాలకు నేను చెప్పే 30-40 కుటుంబాలు మేము ఒకసారి మీకు మొత్తం లిస్ట్ కూడా ఇస్తా. ఈ 30-40 కుటుంబాలు. పాపిరెడ్డి గారు ప్రతిపక్షం అనేది ఉండకపోతే, ప్రతిపక్ష వాయిస్ అనేది లేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రాజకీయ నాయకులందరూ ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈ రోజుల్లో సిద్ధపడతారు? నేను దానికే వస్తున్నా. ఇప్పుడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మనకు తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పక్షమైన కాంగ్రెస్, 2 ప్రతిపక్షాలైన ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. ఈ 3 పార్టీల కూడా రాజకీయ చరిత్రను మనం నిశ్చితంగా గమనిస్తే వీళ్ళు కొత్త క్యాడర్ను తయారు చేయడం, కొత్త నాయకులు తయారు చేయడం, కొత్తోళ్లకు టికెట్లు ఇచ్చి ఒక మంచి సంస్కృతి నెలకొల్పడం, ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ప్రజా జీవితంలో మంచుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఆ ఉన్న పార్టీలలోనే నాయకులకు పిలిచి టికెట్లు ఇవ్వడం. ఉదాహరణకు మీకు మొన్న చెప్తాను, మీకు చెప్పడంలో ఎందుకు ఎంత నేను అంటే ఇంత బాధాకరమైనటువంటి ఇగో కేవలం ఒకటి పార్టీలు లేదా ప్రతిపక్షం ఉండాలంటే పక్షం కాదు. అంతకన్నా కూడా ఇది చాలా డీపర్ గా పోయి మొత్తం ఇక రాజకీయాలు అంటేనే ఒక అసహ్యం పుట్టించి, రాజకీయాలంటే ఇంకా ఈ ప్రజలకు సంబంధం లేదు, కొన్ని కుటుంబాలకే, కొన్ని పైసలు ఉన్న వాళ్ళకి సంబంధం ఉన్న కాడికి వస్తున్నది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు చూడండి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 5 బీఆర్ఎస్ తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ అయితే 7-8 మంది నుంచి 10 మంది క్యాండిడేట్స్ కూడా అటు బీఆర్ఎస్ లేకపోతే ఇటు కాంగ్రెస్ ఎవరో క్యాండిడేట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అంటే ఏమైతున్నది, ఇవే ఏ పార్టీలైనా కూడా ఇవే క్యాండిడేట్స్ పోటీలు ఉంటున్నారు, ఇవే కుటుంబాలు ఉంటున్నాయి, ఇవే క్యాండిడేట్స్ ఉంటున్నారు. అది బీజేపీ అని పేరు ఒకసారి వస్తాను. ఇప్పుడు కళ్యాణ్ శ్రీహరి గారు కండువాలు మార్చేస్తున్నారండి, కండువాలు వితిన్ సెకండ్స్ లో మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు. అదే చెప్తున్నా, మీకు చెప్తున్నా, మీరు ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి జనాలు కూడా చెప్పండి సార్, చెప్పండి. ఆయన రాజకీయ ప్రస్తావన తెలుగుదేశంతో మొదలైంది. తెలుగుదేశంతో మొదలైన తర్వాత మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి లెక్కనే మళ్ళీ ఆయన నీళ్ళకి వచ్చిండు, బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది, మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం, స్టేషన్ కర్పూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఆయన కూతురు కూడా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేశారు, బీఫామ్ కూడా ఇచ్చి తెలుపై పోటీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏమైంది, మళ్ళీ ఆయన పోయి కాంగ్రెస్ లో కలిసింది. సార్ ఆయన బిడ్డ గెలిచింది, అది వేరే గెలవడం కూడా రాజకీయాలు సహజం. అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయంటే ఇవాళ పార్టీలు అంటూ ఏమి లేవు. అసలు ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడు, రేపు ఏం జరుగుతుంది. మేము చెప్తున్నా కదా, ఇవాళ బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి ఒక ఆమె చనిపోయింది, ఏది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆమె చనిపోయింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి 30 సీట్లు ఇప్పటి వరకే ఈయన వేయండు, కళ్యాణ్ శ్రీహరి వేయండు, అక్కడ మన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అనుకుంటా ఆయన వేయండు.
తర్వాత దానం నాగేంద్ర గారు వేరు, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి. బహుశా ఇంకొక 10-15 మంది 20 మంది పోవచ్చు. అది పెద్ద మన ఏ మాత్రం కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ అధికారం కావాలి. అధికారం లేకుండా ఉంటే వాళ్ళకి పనులు కావు, మళ్ళీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే ఉండడం కన్నా కూడా ఏమైనా కూడా పోయి మనం అధికార పక్షంలో ఉండి మళ్ళీ అంత అధికారాన్ని చెలాయించాలి. ఇప్పుడు ఇదేని గులాబీ కండువాది కప్పుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పోయిన తర్వాత ఆయన అధికార పక్ష ఎమ్మెల్యే, ఆయన జరిగే అన్ని విధాల అధికారం కానీ, అధికార యంత్రాంగం కానీ, పైరవులు కానీ, కాంట్రాక్టులు కానీ, డబ్బులు కానీ అన్ని కూడా వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రభావం. రెండోది ఏంటంటే ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ కుటుంబాలందరూ కూడా వాళ్ళ వారసులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మొన్న కేసీఆర్ పోయిన పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న ముఖ్యమైన కోపం ఏంటంటే మొన్నటి ఎలక్షన్ లో ఆయన కొడుకు టికెట్ ఇవ్వని బాగా ప్రిజర్వ్ చేశాడు. నేను బాన్సవాడ నుంచి నా కొడుకు ఇవ్వంటే కేసీఆర్ లేదు, ఈసారి కూడా క్రిటికల్ ఉన్నది, మీరే పోటీ చేశారు, నేను ఇవాళ కొడుకులకు ఇవ్వని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాజకీయాలే ఒక విషవలయంగా తయారవుతున్నాయి, ఒక విష సంస్కృతికి పోతున్నాయి. ఇవాళ రాజకీయాల గురించి ఇంత తక్కువ మాట్లాడుతుంది మంచిదని కట్టుకొస్తుంది మేధావులు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే మేము 2023 ముందు కేసీఆర్ తోని పనిచేసిన వాళ్ళు చాలా మంది బయటకు కేసీఆర్ నియంత్రణ పోకట్లు పోతున్నాడు, మూడోసారికి వెళ్తే తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటున్న భయంతో ఈ కాంగ్రెస్ కు మేము సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ గెలిచిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ వీళ్ళు కాంగ్రెస్ అంటే ఇంకెక్కడ ఏముంటది? ప్రజలు ఎందుకు ఓట్ చేయాలి? ప్రజలు ఎవరు ఎందుకు వీళ్ళకు ఈ సంగతి ఎలా ఉంచితే పాపిరెడ్డి గారు, ఈ సంగతి ఎలా ఉంచితే ప్రధానంగా మీరు చెప్పినట్టు ఇందాక కేసీఆర్ గారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడానికి ఒక కుటుంబ పార్టీ అని ముద్ర పట్టడానికి చివరికి ఆ నలుగురే మిగులుతారు అని బీజేపీ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఎక్కువగా కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందంటారా? ఇలా 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో స్వయం కృపదాదం, కేసీఆర్ చేసిన తప్పులు. కేసీఆర్ ఉద్యమ నాయకునిగా తెలంగాణ ఉద్యమానికి కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని రకరకాల సామాజిక వర్గాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఆయన ఎంకరేజ్ చేసి ఒక కొత్త సంస్కృతిని, కొత్త విలువలను ఆయన ప్రతిపాదించే అవకాశం ఆయనకు వచ్చింది. గోల్డెన్ ఛాన్స్, అది ఎవరికి రావు. ఒకసారి ఎన్టీ రామారావుకి వచ్చింది, ఎన్టీ రామారావు అది ప్రమోట్ చేసింది కాబట్టి ఆ కొత్త నాయకత్వం వచ్చింది. తర్వాత ఈయనకు వచ్చింది అవకాశం, కానీ ఈయన ఆ నాయకత్వాన్ని ప్రమోట్ చేయకుండానే పాతోళ్లతోనే పట్టుకుని ఆయన ఏలాడిండు, పాతోళ్లతో రాజకీయం చేసిండు. తర్వాత ఆ తెలంగాణ వాదులు రామ్మోహన్ మాట్లాడితే మేము తెలంగాణ ఉద్యమం చేసినామంటే ఇప్పుడు రామ్మోహన్ గారు తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ చేశారంటే నవ్వుతున్నారు. ఎందుకంటే ఆయన 10 ఏళ్లలో చేసిన అవి పాపాలన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ తర్వాత ఇంకోటి నేను చెప్తున్నా, ఇప్పుడు ఇదే కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే మళ్ళీ వారసత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు జానారెడ్డి గారి విషయం చెప్తారు. జానారెడ్డి గారు పోటీ చేయలేదు, పోటీని తప్పుకున్న తర్వాత ఏమైంది, ఒక ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎమ్మెల్యే అయింది, ఒక కొడుకు ఎంపీ అయింది. ఇప్పుడు ఇక్కడ మీకు గడ్డం వెంకటస్వామి విషయం చెప్తా, ఆయన బ్రదర్ 2 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ మంచిర్యాల డిస్టిక్ లో, ఆయన కొడుకు ఎంపీ. ఇట్లా కళ్యాణశ్రీ గారు ఇట్లా తీసుకుంటా పోతే మీరు ప్రతి ఏది పెద్ద రాజకీయ కుటుంబాలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు నిస్సగ్గుగా ఎటువంటి ఏమి సంకోచాలు లేకుండా కేసీఆర్ కొడుకు బిడ్డ కేసీఆర్ ఎత్తి చూసినా కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రమోషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఈ వాళ్ళ కుటుంబాలను, వాళ్ళకి సంబంధించిన వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, అసలు జెండా మోసిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే రాజకీయ విలువల కోసం కొట్లాడే వాళ్ళని కానీ వాళ్ళకి ఏ పార్టీ కూడా తగిన స్థానం ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విషమయమైనాయంటే ఇవాళ ఇంకో 20 మంది పోతారు. ఇప్పుడు చెప్తాను, రేపు 2029లో మళ్ళీ కేసీఆర్ గెలిచి మళ్ళీ గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లో ఒక 30 మంది గెలిచారు అనుకో, 30 మంది కూడా కేసీఆర్ తీసుకుంటాడు వాళ్ళు. అంటే ఇది ఏమైతున్నది అంటే దీంతో జరిగే నష్టం ఏంటంటే ఇదే నాయకులు ఏ ముఖాలు పర్మనెంట్ గా రాజకీయాలను వెళ్తున్నాయి, కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు రోజు తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఇంకొకటి కేసీఆర్ చేసిన తప్పిదాల పెద్ద తప్పిదం ఏదంటే ఎలక్షన్స్ డబ్బుకు ముడిపెట్టి ఎలక్షన్స్ ఒక కాస్ట్లీ అఫేర్ గా మార్చిన తర్వాత మామూలు వాళ్ళకి ఎలక్షన్స్ అనేది దూరం అయిపోయినాయి. ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనం ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు మీరు. ఇప్పుడు కొత్తగా ఏమి కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ
ఏదైతే చేసిందో అదే విధంగా ఇప్పుడు కనబడుతుంది. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్న చందంగా నడుస్తుంది. మరి పాత వాళ్ళని వేరే పార్టీలో ఉన్న వాళ్ళు తీసుకోవడం ఇవాళ కాంగ్రెస్ ఏమి కొత్తగా చేయడం లేదు, ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందే అంటున్నారు. మీరేమంటారు దాన్ని? ఇది పూర్తిగా అసమంజసం. ఎందుకంటే కేసీఆర్ గారు సిచ్యువేషన్ వేరు, కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ వేరు. అనాదిగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని తెలంగాణ వాదాన్ని భుజాలేసుకొని ఎవరు నమ్మని పరిస్థితిలో రామ్మోహన్ గారు చెప్తున్నాను. ఒక్క నిమిషం మీరే మాట్లాడతారు. కానీ మీరు ఏవైతే అంతకు ముందు నుంచి చెప్తున్నారో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే 60ల్లో ఉన్న ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేటట్టు చేయడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు, కేసీఆర్ గారు చేశారు. చావంచుల వరకు వెళ్ళి తన తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే కేసీఆర్ గారితో పాటు అవి వచ్చినాయి. తెలంగాణలో ఎంతోమంది అసూలు బాసారు ఈ తెలంగాణ రావడానికి. కానీ వచ్చిన తెలంగాణని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కొత్త నెక్తుర్ని ఎందుకు కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లలేదు, ఎందుకు వేరే పార్టీలు తీసుకురావాలి? ఆ విషయం దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే చెప్పండి. ఇవన్నీ కష్టాలు నష్టాల కూర్చి తెలంగాణ విముక్తి చేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పుటాపుటి సీట్లలో అధికారం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద చెప్పినట్టుగా. కాబట్టి ఈ అధికారాన్ని మళ్ళీ ఎక్కడి కుయుక్తులు అని కుట్రలు చేసి ఒక తెలంగాణ స్వాభిమానానికి పార్టీని దూరం చేస్తారు, అధికారం దూరం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ అధికారానికి వస్తే తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిపోదని ఒకే ఒక ఆలోచనతోటి కేసీఆర్ గారు వాళ్ళని పార్టీలో చేంజ్ చేసుకోవడం జరిగింది. అంతే తప్పితే వాళ్ళు పార్టీలోకి వచ్చిన అధికారం వచ్చిన తర్వాత 2018లో చేయాలి. అప్పుడు అవును, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని చేంజ్ చేసుకోవడం జరిగింది. కానీ అంతే తప్పితే అయితే పార్టీని చీల్చి వాళ్ళని ఇక్కడ చేసుకోలేదు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు, ఎవరన్నా ఇప్పుడు ఎవరి ఆలోచన విధానం మారింది, ఎవరి యొక్క స్వార్థం మారింది. ఒకవేళ పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఎన్నికలు జరగకంటే ముందు ఎవరిటైనా పోవచ్చు, తప్పులేదు. కానీ ఒక పార్టీ సింబల్ పైన గెలిచి ఒక పార్టీ పైన పదవులు అనుభవించి సీనియర్ నాయకునిగా ఉంటే ఈ రోజు ఇట్లా ప్లేట్ ఫిరాయించడం అనేది చాలా పూర్తి శోచనీయం. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కుయుక్తులు పడినా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసే పార్టీ. ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పింది పోనీ నిజమే అనుకుందాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అభివర్ణించిన తర్వాత కేసీఆర్ గారు కానీ అనుచిత నిర్ణయాలు ఏమీ తీసుకోలేదా? ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఈ రోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారని మీరు అనుకోవడం లేదా? ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక ఆలోచన చేయలేదు, అటు నిర్ణయాలు కూడా తీసుకోలేదు. ఎక్కడ కూడా సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలని తపనలో చేసిన పని లేదంటే ఎక్కడో ఒక విధంగా చిన్న పొరపాటు జరుగుండొచ్చు, కానీ అది పొరపాటు మాత్రమే, తప్పు కాదు. గుర్తుపెట్టండి, తెలుసుకొని చేస్తే తప్పు అవుతుంది, తెలియకుండా చేస్తే పొరపాటు అవుతుంది. కాబట్టి ఎటువంటి చిన్న పొరపాటు లోటుపాటు జరగవచ్చు, కానీ తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేయాలని ఏ కోశాన కేసీఆర్ గారు లేదండి. ఎందుకుంటుందండి? ఎందుకు అంటే అధికారం కొరకు వారు తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణని కాంగ్రెస్ కబంధాస్తాన్ని వదిలించాలని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ సాధించిన తర్వాత తను వేరుతో తన కళ్ళు పొడుచుకుంటున్నాడు ఎవరన్నా? ఇటు అవాస్తవం, ఇది సత్యదూరం పూర్తిగా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కొరకు, తెలంగాణ యొక్క గౌరవం కొరకు కేసీఆర్ గారు పనిచేసి. ఇంకోటి కుటుంబ పార్టీ అంటే ఎక్కడ కుటుంబ పార్టీ కాదండి. ఒక్కసారి అవకాశం ఇస్తారు ఎవరు కూడా. ఈ రోజు కేటీఆర్ గారు ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే ప్రజాక్షేత్రంలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు తమ యొక్క వ్యవహార శైలి, తన యొక్క ఎఫిషియన్సీ తోటి మళ్ళీ ప్రజల మనసు హృదయాన్ని గెలుచుకొని ఎమ్మెల్యే కావడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ గారి పేరు మీద గెలిచి రెండోసారి ప్రజలు తిరస్కరించేవాళ్ళు. కాబట్టి ఇది పూర్తిగా కుటుంబ పాట. అలా ఒకసారి కుమార్తెను తిరస్కరించారు కదండి, కుమార్తెను తిరస్కరించారు, కానీ ఆవిడకి అమూల్యమైన ప్లేస్ లోనే పెట్టారు కదా మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. స్థానిక సంస్థలు పోటీ చేసింది, మళ్ళీ ఓటేస్తేనే గెలిచింది. ఓటు ద్వారానే కదండి, ఎక్కడ నామినేటెడ్ పోస్ట్ కాదు కదా అది. వాళ్ళు మనం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు కుటుంబ సభ్యులకు కాకుండా అందరికీ సమాన ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఉద్యమకారులకు అన్ని స్థానాల్లో అకామిడేట్ జరిగింది. ఒక 10% మాత్రమే ల్యాప్సెస్ ఉన్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా వారికి కూడా వచ్చే ప్రియారిటీ బేస్ లో సమయం వచ్చినప్పుడు అవకాశం వస్తుండే.
కొంత కానీ అవకాశం రాని వాళ్ళు ఈ రోజు నిబద్ధతతో టీఆర్ఎస్ పార్టీ కొరకు పనిచేస్తున్నారు. ఎవరైతే అన్ని అవకాశాలు తీసుకొని ఓకే రామ్మోహన్ గారు, కూర్చొని ఇప్పుడు రెండు చేతులు లేదే మీరు చెప్పిందే నిజమనుకుందాం, రెండు చేతులు లేదే చప్పట్లు మోగమంటారు. కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నట్టే ఎక్కడైతే పరిపాలనకి సరిగ్గా లేని హామీలు ఇచ్చిందని మీరు మీ భాషలో మీరు అంటున్నారు. మీరు ఏ తప్పిదాలు చేశారు ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లోకి ఉవ్వెత్తున ఎగిసిన అలాంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ అయ్యాక ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోవడానికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన లోపాలేంటి? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లోపం జరగలేదండి. ఎందుకంటే సరే రాష్ట్రంలో అనవాయితీ 2 పర్యాయాల అధికారం వచ్చిన తర్వాత 3వ మారు మార్చాలని అందరి మనసులో ఉన్నట్టు తెలుగు ప్రజల అనవాయితీ అంటారా? ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ప్రజలకు తీసుకుపోయింది. 2 సార్లు వాళ్ళకైంది, ఒక్కసారి మాకు ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ప్రతిసారి వారేనా అనే ఒక నినాదాన్ని గట్టిగా ప్రజలకు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు తెలుగు పనులు కాబట్టి. ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారో మాట తూచని మళ్ళీ మీ పార్టీలోకి వచ్చేస్తారంటారు మీరు. ఎవరు ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పార్టీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి అక్కడికి వెళ్ళారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితి లేదు. మాకు అధినాయకులు చెప్పడం జరిగింది. అన్ని అనుభవించి పార్టీని కాలదని పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా తీసుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా తెలంగాణ పార్టీ మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ ఎట్లయితే భూస్థాపితం అని అనుకుంటున్నారు. రామ్మోహన్ గారు ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, మీరు ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అంతేనా? ఇదేమన్నా వ్యూహంలో భాగంగా కేసీఆర్ గారే పంపిస్తున్నారంటారా కాంగ్రెస్ లోకి? జనాలు ఆ చర్చ కూడా జరుగుతుంది. ఇటువంటి జిమ్మిక్కులు కేసీఆర్ గారు చేయండి. ఏదన్నా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా ఎదుర్కోవడం కేసీఆర్ గారు నైజం. లోపాయి గారి పని ఎక్కడ వారు చేయలేరు. ఎందుకంటే వారికి రక్తంలే పోరాటం తెలంగాణ అస్తిత్వం కొరకు ఎన్ని పోరాటం చేసినా ఎంత పని చావు మీరు చెప్పినారు ఇంతవరకు అన్ని జరిగి అందరికి తెలుసు. అంత సీరియస్ గా ఉన్న వ్యక్తి ఈరోజు తెలంగాణ కొరకు మళ్ళీ తన ఒక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడ్డుపెట్టి మళ్ళీ తెలంగాణను అధికారం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కల్పిస్తారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో. టీఆర్ఎస్ కార్యకర్తలు దాని కొరకు ఎదురు చూస్తారు. ఆత్మస్థైర్యతలు అందరూ నిబ్బరంగా ఉన్నారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు పోతే పోండొచ్చు కాక మాకు పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. అటువంటి మళ్ళీ వస్తాను. పాపిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏమీ తీసుకోలేదు, ఆయన రక్తంలోనే ఉద్యమం ఉంది అని చెప్పి అంటున్నారు రామ్మోహన్ గారు. ప్లీజ్. ఇప్పుడు వాళ్ళ రక్తంలో ఉన్నదా లేకపోతే చెమటలు ఉన్నదా లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నదా అనేది పక్క పెడదాం. ఇప్పుడు విషయం ఏంటంటే 2023లో ఆయన ఓడిపోయాడు. అది వాస్తవం. అది వాస్తవానికి ఆధారడానికి రామ్మోహన్ గారిని మీరు కానీ నేను కానీ సాధ్యంగా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనం టాపిక్ కంప్లైంట్ అవుతాం, మన టాపిక్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఈ జంపింగ్ జినాదీలంతా పార్టీలు కూడా గోడ దూకుడా లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటేనే అంటే రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒకటి అధికార పక్షం ఉంటుంది, 2 ప్రతిపక్షం. ఈ ప్రజాస్వామ్యం బాగుండాలనుకున్నప్పుడు అధికార పక్షము సమాజానికి కానీ దేశానికి కానీ ప్రజలకు కానీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే కొంత అదుపులో పెట్టి ఈ ప్రభుత్వం మరీ నిరంకుశంగా విశృంఖలంగా పోకుండా ఉండడానికి ప్రతిపక్షం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. మీరు అదే మీకు ఇంగ్లాండ్ అటు పోతే వాళ్ళకి షాడో క్యాబినెట్ ఉంటుంది. ప్రతిపక్షంలో కూడా వాళ్ళ మినిస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు చెప్తారు మేము ఉంటే ఇట్లా చేసేవాళ్ళని తప్పు చేస్తారు. అంటే ప్రతిపక్షం అనేది కూడా ముఖ్యం. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమవుతున్నదంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, దీనికి రాజకీయ పార్టీలు అధినాయకులే కాకుండా రాజకీయాలలో ఉన్న అందరూ కూడా దీనికి కారణమవుతున్నారు. ఇవాళ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ పార్టీలో గెలిచినా కూడా 5-6 నెలల్లో మళ్ళీ అధికార పార్టీకి పోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. పోయి అక్కడ పోయి మళ్ళీ 4.5 ఏళ్ళ 5 ఏళ్ళ మళ్ళీ అధికారాన్ని అనుభవించాలి. అంటే రాజకీయాలు గెలవడం, ఈ ప్రజా జీవితం అనేది ఇంతకుముందు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అనేది పోయి ఇవాళ ఎన్నికలు ఈ ప్రవాసం అంతా ఏంటంటే మేము మళ్ళీ అధికారంలో ఉండాలి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ అధికారాన్ని నిలబెట్టాలి, ఇంకా 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 మేము ఈ ఆధిపత్యం చెలాయించాలి.
ఈ టెండెన్సీ అనేది అన్ని రాజకీయ నాయకులకు, అన్ని ప్రజాప్రతినిధులు ఏబిసిడి ప్రతి ఒక్కరు 119 మంది ఎమ్మెల్యేలు గట్టిగా ఉంటారు. వీళ్ళైతే 119 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్లో ఉన్న అధికారాన్ని ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీ. ఆ మెంటాలిటీ అనేది ఇప్పుడు ఎక్కువైంది. అంతకుముందు ఎట్లుండదంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షమే, అధికార పక్షం అంటే అధికార పక్షం. మమ్మల్ని ప్రజలు తిరస్కరించింది కాబట్టి 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటామని ఆ ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు అధికార పక్షం పోకపోయేవారు, అధికార పక్షం కూడా ప్రతిపక్షాలను తీసుకోకపోయేది. అయితే ఇప్పుడు ఏమైతే దీనికి ఇప్పుడు మనకు పార్లమెంట్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉదాహరణ పెద్ద ట్రాజడీ ఏంటంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు 2018 నుంచి వెళ్ళి 2023 వరకు స్పీకర్, ఏది టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు పిటిషన్స్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు మీరు అనైతికంగా ఈ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా మీరు చేర్చుకున్నారు, అందులో సజ్జాయిందర్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇచ్చిన మీరు, ఈ వీళ్ళను మీరు డిస్క్వాలిఫై చేయండి అంటే అది పార్లమెంటరీ యాక్ట్. దాని ప్రకారం వీళ్ళను ఈ డిస్క్వాలిఫికేషన్ అంటే ఈ సభ్యత్వం కోల్పోయిందని స్పీకర్ చెప్పాలి, స్పీకర్ బాధ్యత. కానీ అంతకుముందు ఫస్ట్ టర్మ్ లో ఉన్న మధుసూదనాచారి ఆ పని చేయలేదు టీఆర్ గవర్నమెంట్. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది కాబట్టి ఈ రెండోసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేను వాళ్ళ రూల్స్ విరుద్ధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ చేసుకున్న ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా డిస్క్వాలిఫై చేయలేదు. అదే పెద్ద మనిషి ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇళ్ళకి వచ్చి చేరేది. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు న్యాయంగానైతే ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ పోచారం శ్రీనివాసరెడ్డి డిస్క్వాలిఫై కావాలి. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 39 మంది ఉన్నారు అనుకున్న ఉదాహరణ, 39 మందిలో 1/3 అంటే కనీసం 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీకి పెట్టుకోవడం, వేరే పార్టీలో కలవడం అయితేనే చట్టపరంగా అది కరెక్ట్ అయింది. కానీ మనం మొత్తం ఒక 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి మొత్తం మనం విషయాలను గమనిస్తే ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తూట్లు పడిచారు. అధికారంలో ఉన్న స్పీకర్స్ సీఎంలకు ఏజెంట్లుగా పనిచేశారు. ఇప్పుడున్న స్పీకర్ కూడా అంతగానో మినహాయింపు ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్పీకర్ పనిచేయడం లేదు. కోర్టులు ఏమవుతున్నాయి అంటే లోకసభ కానీ శాసనసభ పరిధిలో స్పీకరే పవర్ఫుల్ కాబట్టి స్పీకర్ నిర్ణయాలను మేము మామూలుగా తప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ అంశంతో స్పీకర్ యాక్ట్ చేయాలి. స్పీకర్ యాక్ట్ చేస్తలేడు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సమాజంలో కూడా కొంత వీక్ అయిపోయింది. ఒకప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే సమాజం పెద్ద ఎత్తున స్పందించేది, రాజకీయ పార్టీలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగేది, నిరసనలు జరిగేది. ఇవాళ ఇప్పుడు వాళ్ళు అక్కడికి పోతే వీళ్ళు అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు మీరే నువ్వు చెప్తున్నారు. నిరసన తెలపడం బీఆర్ఎస్ హక్కు ఉన్నది. ఎందుకంటే మా ఎమ్మెల్యే మా పార్టీని గెలిచి మా సింబల్ని గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలవడం తప్పని చెప్పి అధికారం ఉన్నది. రేపు ధర్నాలు చేయొచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టచ్చు, చెప్పచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ సహజమైన కనీసమైన వాళ్ళకి పార్టీకి హక్కు. కాబట్టి ఈ విషయాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఈ విషయాలను మనం మొత్తం కూడా రాజకీయాల అతీతంగా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ విలువలు పెద్ద ఎత్తున పడిపోతున్నాయి. రాజకీయాలు సేవ కోసం కాకుండా ధనం సంపాదించాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ప్రజా ఆస్తులను కొలగొట్టాలి అన్న ఒక పెద్ద ఆశయాలే ఇవాళ ప్రజాప్రతినిధులు. ఇదంతా సరైన గాడిలో పడాలంటే ముందు ప్రజలు మారాల్సిన అవసరం ఉందంటారా? అంటే ప్రజలు ఇప్పుడు ప్రజలు కొంత వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. కానీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గుంజుకోమని జనాలు ఏం చెప్తలేరు కదా. జనాలు కాదు, జనాలు ఓట్లేయడంకే కాకుండా ఇటువంటి ఏదైతే నీతి మాలిన చర్యలు కానీ ఒక పద్ధతిలో ఒక ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే పనులు కానీ చేసినప్పుడు ప్రజలు కూడా మేధావులు కానీ ప్రజలు కానీ ప్రెస్ కానీ మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్పందించి చేయగలిగితే బాగుంది. కానీ ఈ రాజకీయాలు ఎంత పచ్చబెట్టిపోయినాయంటే ఈ శరా మామూలే, వీడు అన్న దుంకుతాడు, వాడు ఇళ్ళ దుంకుతాడు, ఏడిపోతాడు, తెల్లారి ఎవడే కంటో కప్పుకుంటాడు, దీనికోసం మనం ఎందుకు అంత రిస్క్ తీసుకొని మనం ఎందుకు కొట్టాడాలి, ఏ క్షణంలో ఎవడే ఏ గూడ దూకుతాడో ఏ పార్టీలో పోతాడు అంటే ప్రజలలో కూడా ఒక విధమైన ఏది అసంతృప్తి లేకపోతే అసహ్యము. ఒకటి పాపిరెడ్డి గారు, మీరు ఒక పెద్ద వయసు వారిగా ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా మీరు చెప్పండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడిన తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ఏ రాజకీయ పార్టీ ద్వారా సరైన న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా?
ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఉంటాయండి. ఇది ఫస్ట్ అందరూ ఒప్పుకుందాం. ప్రతి పార్టీ కూడా రాజకీయాలు ఉంటాయి. ప్రతి పార్టీ కూడా రాజకీయాల కోసమే వాళ్ళ పార్టీ నడుపుతుంటారు. ఆ రాజకీయాలలో ముఖ్యమైన ధ్యేయం, ముఖ్యమైన ఆశయం ఏమిటంటే గెలవాలి, అధికారంలోకి రావాలి. అక్కడి వరకు తప్పలేదు, మనకు ఇవ్వాలని కూడా తప్పడం కోసం. కానీ ఈ చేసే పనులకు కూడా కొన్ని కనీసమైన విలువలు ఉంటాయి, కనీసమైన పద్ధతులు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు కూడా, ఇందులో ఏ పార్టీ కూడా మినహాయింపు పట్టలేదు. మేము బీజేపీ అట్లే ఉన్నది, కాంగ్రెస్ అట్లే ఉన్నది, బీఆర్ఎస్ వీళ్ళందరికీ తలదని 10 ఏళ్ళు రాజ్యం చేసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైతున్నదంటే, ఇప్పుడు రామ్మోహన్ గారు ఈజీగా అంటున్నాడు కాంగ్రెస్ దొంగతనం చేసింది. మీ ముడికి ఎందుకు కనబడతలేదు రామ్మోహన్ గారు? మీ తప్పు చేసి మీకు ఎందుకు కనబడతలేదు? మీరు ఎంత దుర్మార్గంగా చేశారు 10 ఏళ్ళు మొత్తం. తెలుగుదేశాన్ని నాశనం లేకుండా చేసినారు, కాంగ్రెస్ లేకుండా చేసినారు, వైసీపీని లేకుండా చేసినారు. ఆఖరి సిపిఐ ఎమ్మెల్యేని కూడా ఏ పార్టీ కూడా తయారు చేయాలి, సిపిఐ ఎమ్మెల్యేని కూడా కింద కలుపుకున్నాడు. ఇవి దుర్మార్గంగా కనబడతారు మీకేమో. ఇప్పుడు కాంగ్రెస్ కలవగానే దుర్మార్గం కనబడుతుందా? వాడు అదే అంటాడు, ఇప్పుడు నువ్వు దొంగవు అంటే మేము దొంగలుగా ఉండలేదు, నువ్వు దొంగతనం చేసినావు అని బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటాను. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు కలుపుకొని వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు. అంటే వాస్తవం ఏంటంటే రాజకీయాలుగా చేయడం అనేది నాయకులు మర్చిపోయారు, పార్టీలు మర్చిపోయినాయి. ఇక భవిష్యత్తులో కూడా వీళ్ళు అంటే చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు అన్నది వాస్తవం. 20 మంది ఎమ్మెల్యేలు రేపు కాంగ్రెస్లో కలుస్తారు. ఒక రోజు ముందా తర్వాతనా ఎప్పుడో కానీ కలుస్తారు. కలిసిన తర్వాత కూడా ఏముంటుంది, దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మాకు దోకా లేదు, 5 ఏళ్ళు పరిపాలిస్తామని వాళ్ళు అనుకుంటారు, అక్కడికి అయిపోతుంది. కానీ ఇప్పుడు అదే చెప్తున్నా మీకు, ఎలక్షన్స్ పోయే వరకు మళ్ళీ ప్రజల అభిప్రాయాలు, ప్రజల విలువలు మొన్న 2023 ఒక నిమిషం 2023 ఈ బీఆర్ఎస్ ఎన్నికలు పోయే ముందు వాళ్ళ సంఖ్య ఏంటంటే 105 మంది. 105 మందితో పోతే 39 సీట్లకు వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు సంఖ్యాబలం ఎక్కువ పెంచుకొని పెద్ద గొప్పగా మేము వాళ్ళ మాకు ఉండదు అని కేసీఆర్ భ్రమించిండు. కాంగ్రెస్ పొందబెట్టిన, తెలుగుదేశాన్ని పొందబెట్టిన అంటే ఆఖరి ప్రజలు కేసీఆర్ పొందబెట్టినారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నప్పుడు రాజకీయాలు నేను గట్టిగా భావించి ఫీల్ అయి బాధపడిందంటే, రాజకీయాలు క్షీణిస్తున్నాయి, రాజకీయ విలువలు పతనమవుతున్నాయి. ఇవి ఈ నియర్ బై అంటే ఈ దగ్గర ఈ సుదీర్ఘ కాలంలో కూడా బాగుపడే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాగా చూసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అపోజిషన్ ఉంటుందా రాబోయే రోజుల్లో? బీఆర్ఎస్ ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ కు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. కేసీఆర్ కు అంతర్గత సవాళ్ళు ఏంటంటే ఆయన ఆరోగ్యం, 2 ఆయన కుటుంబ వ్యవహారాలు కూడా రామ్మోహన్ గారు ఏమన్నా కూడా హరీష్ రావు కుంపటి, కేటీఆర్ కుంపటి, అది పెద్ద కుంపటి 2. ఆ 2 కుంపట్లను కేసీఆర్ ఆరోగ్యం ఉండి బాగుంటేనే కంట్రోల్ చేస్తారు, లేకపోతే ఏమైతే అంతర్గతంగా ఏం జరుగుతుంది. 2వది కవితలు కూడా ఓవర్ ఎంపీసీ అంటే మామూలుగా కూడిన రకన్నారు. కాబట్టి ఇది కుటుంబం అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఎట్లా అధికారం ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు నడిచింది, అధికారం లేనప్పుడు వాళ్ళు ఎట్లా దీన్ని చేస్తారు అనేది ఒకటి. 2వది ఏంటంటే ఇది కుటుంబ వ్యవహారం. అంతర్గతంగా పార్టీ వ్యవహారాన్ని ఆయన ఏ విధంగా పునర్నిర్మిస్తాడు. ఇట్లా ఉన్న వాళ్ళని అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ గదే డొంకటిరుడు, మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత వీడు రా పైసలు టికెట్ ఇస్తా, ఈ పార్టీలు తీసుకుంటా, ఆ పార్టీలు తీసుకుంటా అంటే మళ్ళీ కనుక్కుంటారు. అట్లా కాదు, ఇప్పటి నుంచి ఈ 4.5 సంవత్సరాలు నేను కొత్త క్యాడర్ను చేర్చుకుంటా, కొత్త నాయకులను చేర్చుకుంటా, కొత్త నాయకులకు తర్ఫీదు ఇస్తా, వాళ్ళకే నేను టికెట్లు ఇస్తా అని భరోసా ఇచ్చి ఇప్పటి నుంచి 4.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి కొంతవరకు చేసే అవకాశం ఉంటే బాగుంటుంది. కానీ కేసీఆర్ నేను 10 సంవత్సరాలు చూసినా పెద్ద అంత గొప్పగా ఆలోచన ఇస్తాను నేను అనుకున్నాను. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే ఈ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు గోడ దునకడం, ఈ జంపింగ్ జినాలి అన్నవి ఆఖరికి నా ఉద్దేశంలో 4 కాకపోయినా ఒక 7-8 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కుంటారు, ఒక 7-8 మంది ఎన్నికలు కేసీఆర్ మిగులుతాడు. దాంతో వాళ్ళు కొట్లాడుకోవడానికి మళ్ళీ సరిపోతుంది. వాళ్ళకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పెద్ద వాళ్ళకి నష్టమే లేదు అక్కడ. కానీ మిగతా అంశాల మీద ఆయన ఏ విధంగా చేస్తారన్న దాని మీదనే ఆయన ప్రజలలో మద్దతు దొరుకుతుంది. ఓకే రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే గడిచిన మనం పెద్దలు అంటున్నారు టీడీపీని లేకుండా చేశారు, టీఆర్ఎస్ మన వైసీపీని లేకుండా చేసినట్టు. అది ఒక ప్రాంతీయ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ కొరకు అనుకూలంగా పనిచేయలేదు కాబట్టి ప్రజలే వాళ్ళ చంద్రబాబు గారి నాయకుడు ఆంధ్ర వైపు కాబట్టి ఆయన అక్కడ వెళ్ళిపోయినాడు, పార్టీలో భూస్థాపితం అయిపోయింది. రామ్మోహన్ గారు మరి మీరు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మరి ఏపీలో రాజకీయం చేయాలనుకున్నారుగా, అందుకనే అయిపోయింది అంటారు ఈ రోజున ఇక్కడ కూడా?
లేదు లేదండి, తప్పకుండా జాతీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడు అన్ని రాష్ట్రాల్లో మరి చేస్తారు. అప్పటికే కేవలం టీడీపీ ఏపీ జాతీయ కాబట్టి పార్టీ అనుకోవచ్చు కదా. దాంట్లో ఎలాంటి మరి డౌట్ ఆంధ్ర లేదు. పాలకులని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడిని? టీడీపీ జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నది కదా. టీడీపీ జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్న తెలంగాణ ప్రాంతంలో అస్తిత్వం కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే తెలంగాణ కొరకు వారు పనిచేయలే కాబట్టి వారి యొక్క అస్తిత్వం కోల్పోయింది. ఇక్కడ ఎవరు పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి కాబట్టి దానికి పార్టీతో టీఆర్ఎస్ పార్టీకి కొంత లేదంటే అది వేరే ఇది వేరే. కోల్పోయిందా లేదంటే టీడీపీలో ఉన్న క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ లోకి లాక్కున్నారా? కాంగ్రెస్ అంత కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు మీరు? సరే నువ్వు తెలుగుదేశం వైసీపీని లేకుండా చేసినట్టు ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు మీరు? కాంగ్రెస్ లేకుండా ఎక్కడ చేయలేదు, కాంగ్రెస్ లేకుండా ఎక్కడ అధికారంలోకి వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. 19 ఎమ్మెల్యేలు లాస్ట్ 5 ఎమ్మెల్యేలు మిగిలినారు. లాస్ట్ ఎలక్షన్స్ పోయే ముందు కాంగ్రెస్ లో 5 ఎమ్మెల్యేలు మిగిలేదు, లెక్క పెట్టుకో చూడు. వాస్తవం అంటే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో నమ్మకం పైన తెలంగాణ పునర్నిర్మాణ భాగంగా వాళ్ళందరూ రావడం జరిగింది. రామ్మోహన్ గారు పదే తెలంగాణ మీదే కాదు, పెద్దలు మాట్లాడితే ఇప్పుడు చెప్తున్నాను. శిబు సోరెన్ గారు కూడా జార్ఖండ్ పాపిరెడ్డి గారు జార్ఖండ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా శిబు సోరెన్ గారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ తర్వాత అప్కంగా అయ్యారు, మళ్ళీ వాళ్ళు ఫామ్ లోకి వచ్చి వారు కుమారుడు రోజు హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి ఉద్యమ పార్టీలకు ఈ లోటుపాటు అనేది పార్టీ మునిగిపోతుంది ఎక్కడో పోతుంది అనేది సూట్ కాదు ఈ పార్టీ. రామ్మోహన్ గారు మనం అధికారంలో ఉన్నప్పుడు లాజిక్ మాట్లాడి అధికారం లేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అంటున్నారు పాపిరెడ్డి గారు. మనం అధికారంలో ఉన్నప్పుడు లాజిక్ మాట్లాడి అధికారం కోల్పోయాక విలువల గురించి మాట్లాడకూడదు అంటున్నారు ఆయన. ఇప్పుడు ప్రజలు తెలంగాణ అంటే మనం గమనించాలి. పాపిరెడ్డి గారు ఒక్క విషయం నేను ఏం చెప్తున్నా కేసీఆర్ గారు ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కొరకే చేస్తారు. వారు సెకండ్ థాట్ లేదు కాబట్టి ఖచ్చితంగా జాతీయ పార్టీలకు ఏముంటది అంటే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని ఉంటది. జాతీయ వారి యొక్క విషపు కోరల నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రయత్నం చేసారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏదో చేయాలని కాదు, తెలంగాణ కాపాడడానికి మాత్రమే జరిగిన ప్రక్రియ. ఓకే రామ్మోహన్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పాపిరెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు గతంతో పోల్చి చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ వైపు కొంతమంది చూస్తుంటే ఆల్రెడీ బీజేపీ వైపు కూడా కొంతమంది చూస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎవరికైనా హక్కు ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏలెత్తి చూపే హక్కు లేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అయితే ఏంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఏమీ లేకుండా ఉండడానికి చేయడానికి ట్రై చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ బాస్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో ఏం జరగబోతుందో మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.